హే గాయ్స్, సో లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మేమైతే 5 days కర్ణాటక ట్రిప్ ప్లాన్ చేసామని. సో అందులో మా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి కూర్గ్. ఇట్ ఈస్ ఆల్సో ద స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా. సో మేమైతే ఆల్రెడీ రూమ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. సో చెక్ ఇన్ అయిపోయి, సో మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి సో ఫస్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి దుబారా ఎలిఫెంట్ క్యాంప్. సో మేమైతే మెయిన్లీ దసరా వెకేషన్ అప్పుడు వెళ్ళాం కాబట్టి సో చాలా అంటే చాలా రష్గా ఉండే. సో చాలా మెంబర్స్ వచ్చారు. సో మేము ఇక్కడ అయితే చాలా పెద్ద క్యూ ఉండే, చాలాసేపు వెయిట్ చేసాము టికెట్స్ కోసము. సో ఇక్కడ టికెట్ వచ్చేసి నార్మల్ డేస్ అప్పుడు అయితే మీకు పర్ హెడ్ వచ్చేసి 180 రూపీస్. బట్ మీకు వీకెండ్స్ అప్పుడన్నా ఏదైనా పబ్లిక్ హాలిడే ఆర్ ఎనీ ఫెస్టివల్ సీజన్ అప్పుడైతే 210. సో టైమింగ్స్ వచ్చేసి నార్మల్గా మార్నింగ్ అయితే 9 to 10 అలా ఉంటుంది, అండ్ ఈవినింగ్ అయితే 4:30 to 6 o'clock వరకు ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం ఈ కావేరీ రివర్ అయితే దాటాలి. సో హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు ఒకవేళ రివర్ ఓవర్ఫ్లో అయినప్పుడు సో ఇదైతే క్లోజ్ చేసేస్తారు మనకి. సో ఫస్ట్ అయితే మనం ఈ కావేరీ రివర్ దాటి అటు ఇంకో సైడ్ వెళ్ళాలి. మనకైతే ఎక్కడైతే ఎలిఫెంట్స్ అయితే ఉంటాయో సో మనకి వెళ్ళగానే చాలా అంటే చాలా ఎలిఫెంట్స్ ఉంటాయి. సో మనము ఎలిఫెంట్స్కి ఫీడింగ్ ఇవ్వచ్చు సపరేట్గా, దానికి ఛార్జ్ అవుతుంది. సో మనకైతే ఇక్కడ డిఫరెంట్ చాలా అంటే చిన్నవి పెద్దవి అన్ని ఎలిఫెంట్స్ ఉంటాయి, మనము చూడొచ్చు. చాలా బాగుంటుంది లొకేషన్ అయితే. సో పిల్లలైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. సో మేము వెళ్ళినప్పుడు అయితే ఎలిఫెంట్స్ అయితే చాలా అంటే తక్కువ ఉండే కొన్ని. వాళ్ళు చెప్పినట్టయితే చాలా మట్టుకు ఎలిఫెంట్స్ అయితే మైసూర్కి వెళ్ళాయని చెప్పారు. సో నెక్స్ట్ వీడియోస్ చెక్అవుట్ చేయండి, నెక్స్ట్ ఎక్కడెక్కడ ప్లేసెస్ విజిట్ చేయము. థ్యాంక్ యూ.